హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెరుగు రసం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా ఇలా పెరుగు రసాన్ని చేసుకోవచ్చు. అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెరుగు రసం చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెప్పలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకొని ఈ విధంగా బరకగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కొబ్బరిలో ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 కప్పు పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పెరుగు, కొబ్బరి కలిసిపోయేలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పెరుగును ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని పెరుగులో వేసుకొని కలుపుకోవాలి. మీకు ఈ పెరుగు రసం ఇంకొంచెం గట్టిగా కావాలనుకుంటే వాటర్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత పెరుగు రసంలో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపులో చిటికెడు ఇంగువ, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ రసంలో పులుపు కావాలనుకుంటే మీరు కొంచెం ఆమ్చూర్ పౌడర్నైనా వేసుకోవచ్చు, అరచెక్క నిమ్మరసాన్నైనా పిండుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా 5 నిమిషాల్లో పెరుగు రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రసాన్ని అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.